పొంత రోడ్డుని కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని ఈ సర్వే చివరిదాకా కొనసాగాలి. ఈ రెవెన్యూ సర్వే చేసి తిరిగి ఇది రైతులకి రైతు రీసర్వే చేయాలి. 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 ఇవాళ రైతుల భూమిని రక్షించుకోవాలి. రైతుల భూమి రైతుల భూమి రైతుల భూమి రైతుల భూమి దాని పొంతదారి 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 మన కలెక్టరేట్ లో ఈ సర్వే నంబర్ కొట్టి ఇది భూమి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది అని చెప్పని అధికారికంగా మనకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఉందండి అది దాన్ని బట్టి ఆ వేళ స్వచ్ఛందంగా 20 అడుగులు ఇచ్చారు. అది లేకపోతే ఇస్తారా? వాళ్ళ సొంత చెప్పండి. ఆ మాట చెప్పండి. అది పడుకోండి, అది పడుకోండి. ఏది కలెక్టరేట్ లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ స్థలం ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఇది కాగితాలు వెబ్సైట్లో మీరు కొడితే ఈ సర్వే నంబర్ల మీద ఎంత భూమి ఉంది అన్నది అధీకృతంగా ప్రభుత్వ స్థలంగా గుర్తింపబడి ఉంటే అది వారి ఆస్తి కాదు అని చెప్పని మేము నిర్విధాసంగా చెప్తున్నాం. ఇవాళ వాళ్ళు మాకు దయతోటే ఇవ్వలేదు, వాళ్ళ ప్రైవేటు ప్రాపర్టీ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ప్రైవేటు డాక్యుమెంట్స్ ఏం లేవు. వారు ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆక్రమణలో ఉన్నటువంటి భూమిని వాళ్ళు 20 సెంట్లు మనకి దారికి ఇచ్చారు. 20 అడుగులు దారి ఇచ్చారు. అది ప్రభుత్వాధీనంలో ఉన్న మూలన వేళ వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రభుత్వాధీనంలో లేకపోతే వాళ్ళ సొంతాస్తి అయితే 1 గజం స్థలం కూడా ఇవాళ రైతులకు ఇవ్వరు. ఇవాళ అది ప్రభుత్వ స్థలం కాబట్టి పెద్దలు కూర్చుంటే బలంగా ఎందుకు గొడవలు అని చెప్పని వాళ్ళు ఆ రోజు ఇచ్చారు. మేము ఒప్పుకున్నాం, రైతులకు దారికి మాత్రమే కావాలని ఒప్పుకున్నాం. కానీ ఇవాళ ఇటువంటి చర్యలు చాలా అమానుషం. పిఠాపురం నియోజకవర్గ పరిధి రైల్వే అండర్ బ్రిడ్జ్ గోర్స రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఉమరాలి షా గారి పాతపీఠం దగ్గర ఉన్నాం మనం అందరం. నా పేరు యనమండ్ర సూర్యనారాయణ. ఇవాళ రైతులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఎంచేదంటే ఇది కొన్ని తరాల నుంచి ఇక్కడ రైతు పొంత అనేక మార్పులతోటి అభివృద్ధి చెంది మొట్టమొదట ఎస్విఎస్ఎన్ వర్మ గారు మార్కెటింగ్ నిధులతోటి ఈ రోడ్డుని మొట్టమొదట ఇక్కడ అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎస్విఎస్ఎన్ వర్మ గారు నాయకత్వంలో ఉండగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ నిధుల్ని ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటిది తర్వాత పంచాయతీలో ఉన్నది కూడా రైతుల కష్టాలు ఆయన చూసి ఇక్కడ ఆ నిధులను తీసుకొచ్చి ఓ షేపు తయారు చేశారు. కొన్ని కొలతలు తయారు చేశారు. రోడ్డు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని కొలతలు తయారు చేశారు. ఈ తయారు చేసిన తర్వాత కొంతకాలానికి ఈ పీఠం వారు ఇక్కడ ఇవన్నీ కూడా మూసేసి ఎదరకొస్తే కాకినాడ మన ఎంపీగా చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు పెద్దరికంగా ఉంటూ ఆ వేళ రాంబాబు గారు కొంతమంది పెద్ద మనుషులు కలిసెట్టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ వేళ మొత్తం అందరూ కూడా ఈ వేళ మనం ఈ పొంతని మనం నిలబెట్టుకోవాలి. ఇది పూర్తిగా గ్రామకంఠం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది. వారు అనుభవించేటువంటి ఆస్తి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం. అది దాన్ని కొన్ని తరాలుగా వాళ్ళ ఆక్రమణలో ఉన్నది. అది మేము అడగలేదు. రైతులకి దారి కావాలంటే 20 అడుగులు ఆ వేళ కలెక్టర్ గారికి ఇచ్చిన పిటిషన్లో ఎంపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటితో రైతులకి 20 అడుగుల దారి ఇక్కడ ఏర్పాటయ్యింది. ఈ 20 అడుగుల దారిని మళ్ళీ ఇవాళ ఇదిగో వాళ్ళు ఈ రకంగా గోడ బయట కట్టి ఈ ముళ్ళ పొదలు వేసి తర్వాత ఇక్కడ రైతులకి విపరీతమైనటువంటి ఇబ్బందులు, హెరాస్మెంట్లు, తర్వాత ఏంటంటే కత్తులు చూపించే బలంగా నరికేస్తారట. కత్తులు చూపించి నరికేస్తారట. మేము పిఠాపురంలో పుట్టాం. ఎవరికైనా దమ్ము ఉంటే మా ఎదురుగుండా వచ్చి మేము చేసే పనికి కత్తులు చూపించి నరుగుతారో ఇంకోటి చేస్తారో చేయమని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను.
మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చారు. మా మీద పోలీస్ స్టేషన్ 64 సంవత్సరాలున్న రాజకీయ జీవితంలో కానీ ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాల్లో కానీ ఎప్పుడూ నా మీద పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ లేదు. ఇది నేను మొట్టమొదటి ఫేస్ చేసేటువంటి కంప్లైంట్. అంచేత చావోరేవో తేల్చుకుంటాం. రైతులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రజలను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఇది అభివృద్ధి చేయాలని చెప్పని 1,77,00,000 శాంక్షన్ చేస్తే ఇది ఇవాళ ఆఫ్ చేయాలని చూస్తున్నారేమో. మేము ప్రాణాలు ఒడ్డి వాళ్ళంగా రోడ్డు వేయించుకుంటాం. ఇవాళ మేము మా ప్రాణాలు ఒడ్డి రోడ్డు వేయించుకుంటాం, అంతేనే కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి అందరూ మాకేంటంటే ఇక్కడ ఇందులో ఎవరి గురించి కాదు, కొన్ని తరాలు ఇది కనెక్టివిటీ రోడ్డు కింద మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మహారాజా వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య సగం తగ్గిపోద్ది. ఇవాళ మీరు వేసేటువంటి కొండవరం ఆర్ఓబి దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయేటువంటి వెహికల్స్ ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇవాళ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. పబ్లిక్కి సంబంధం లేకుండా, ట్రాఫిక్కి సంబంధం లేకుండా ఈ రోడ్డు అభివృద్ధి పరిచిన రోజునే ఇక్కడి నుంచి అంబులెన్స్లు కానీ ఈ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అతి తక్కువ సమయంలో కాకినాడ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అని చేత దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ ఉమర్ అలీ షా గారు పెద్ద మనసుతోటి ఆయన ఇప్పటిదాకా చేసిన చర్యలను మేము ఏ రకంగానూ కూడా తప్పుపట్టం. కానీ ఇవాళ రైతుల కోసం ఆయన నిలబడాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఆయన ఎంతమంది ఆయన్ని మార్పు చేసినా ఎంచేదంటే ఆయన పీఠానికి 5 ఎకరాలు ఈ రైతుల తాలూకు మట్టి తోలేను. నేను అక్కడికి 5 ఎకరాలు 10 ఎకరాల్లో రైతులు మట్టి మా సొంత చేలల్లో మట్లు మీ పీఠానికి తోలేమయ్యా. మీరు గుర్తుపెట్టుకోండి, మేము మీకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులుగానే మేము ఎప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని. మీరు ఈ రకంగా మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు పెట్టి ఈ రకంగా వెళ్తే ఇది చరిత్ర ఒప్పుకోదు. తర్వాత ఈ దారి గురించి మీరు చేసేటువంటి చర్యలు ఏమన్నా సరే మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాం. రాజకీయ నాయకులకు వెళ్ళాలని చెప్పని మొత్తం అందరికీ కూడా రిక్వెజేషన్లు ఇస్తున్నాం. మాది శాంతి ఉద్యమ పోరాటం తప్పితే వేరే రకమైనవి మాకు అసలు లేవు. అని చేత మీరు దయచేసి ఈ కార్యక్రమాల మీద కూడా మీరు అవగాహన తీసుకొచ్చి మీరు 10 మందికి ఉపయోగం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం.